గ్లోబల్ సమ్మిట్ గురించిన న్యూస్ చూద్దాం. గ్లోబల్ సమ్మిట్లో పెట్టుబడులే కాదు వినూత్న ఆవిష్కరణలు సైతం ఆకట్టుకుంటూ ఉన్నాయి. నాగర్ కర్నూలు జిల్లా ఎస్సీ సంక్షేమ హాస్టల్ విద్యార్థి గగన్ చంద్ర తయారు చేసిన 3-in-1 సైకిల్ ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మీరు ఆ సైకిల్ని ఇప్పుడు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. ఈ సైకిల్కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి హేమ అందిస్తారు. అసలు నిజంగా చిన్న పిల్లలు కూడా ఎన్నో అద్భుతాలు చేయొచ్చు అనడానికి ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్నటువంటి ఒకసారి చూడొచ్చు. ఇది గగన్ చంద్ర క్రియేట్ చేసినటువంటి ఒక ఇన్నోవేషన్, స్టూడెంట్ ఇన్నోవేషన్. ఇది 3-in-1 హైబ్రిడ్ సైకిల్. ఒకసారి గగన్ చంద్రతో మాట్లాడదాం. హలో మ్యామ్. ఏంటి గగన్, నువ్వు 15 ఇయర్సా? ఎస్ మ్యామ్, 15 ఇయర్స్. ఏ స్కూల్ నువ్వు? నేను జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ బల్మూరు స్కూల్లో చదువుతాను. ఓకే, ఏ క్లాస్ నువ్వు ఇప్పుడు? నేను 10th క్లాస్. సో ఇంత చిన్న పిల్లాడివి ఇంత మంచి ఇన్నోవేషన్ ఎలా చేసావు అసలు? అంటే మాది బల్మూరు అనేది ఒక ట్రైబల్ ఏరియా మేడం. అక్కడ సైడ్ ఫ్యూల్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, ప్లస్ ఫ్యూల్ కూడా దొరకదు, చాలా ఇబ్బంది అవుతుంది అక్కడ. అందువల్ల అక్కడికి ఫ్యూల్ కాస్ట్ కన్నా మనం ఎక్కువ ఫ్రెండ్లీ వెహికల్ చేయాలి, ప్లస్ ఏంటంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్తో చాలా లైఫ్ లాంగ్ ఇవ్వాలి అన్నట్టు మనం ఈ యొక్క వెహికల్ డిజైన్ చేసాం. అసలు మెయిన్ ఇదేంటి నాన్న, ఈ వెహికల్ కాన్సెప్ట్ ఏంటి అసలు? మేడం ఇది ఒక 3-in-1 హైబ్రిడ్ సైకిల్. ఇది సోలార్ బ్యాటరీ పెళ్ళింగ్ 3 మోడ్స్తో ట్రావెల్ అవుతుంది. సోలార్ అనేది మనం సన్లైట్ ఉన్నప్పుడు అన్లిమిటెడ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి వాడచ్చు సోలార్ మోడ్ని. అది సన్లైట్ ఉన్నప్పుడు, ఒకవేళ సన్లైట్ లేదు అన్నప్పుడు మనం బ్యాటరీ బ్యాకప్తో 30 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు. ఒకవేళ బ్యాటరీ బ్యాకప్ కూడా అయిపోయింది అనుకుంటే మనం పెడల్తో సర్వైవ్ కావచ్చు. ఇందులో సేఫ్టీ వైజ్గా మేము సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, నావిగేషన్ సిస్టమ్, ట్రాకింగ్ సిస్టమ్ అన్ని ఇన్స్టాల్ చేసాము. మనకి ఏమైనా ఎమర్జెన్సీ స్టూడెంట్స్ ఉన్నప్పుడు మనకు వాళ్ళ ఇంటికి కాల్ చేయడానికి కాలింగ్ ఆప్షన్ కూడా ఉంది ఇందులో. అంటే ఏమైనా ఎమర్జెన్సీ అవుతే ఇది టోటల్లీ నార్మల్ మాన్యువల్ వెహికల్ అనేది ఎక్సలేటర్సే వెళ్తుంది. సేమ్ స్కూటీ టైప్, ఇలాంటి గేర్స్లో నార్మల్ ఎక్సలేటర్సే వెళ్ళిపోతాం. సైకిల్ రాని వాళ్ళు కూడా దీన్ని నడపడానికి పాసిబుల్స్ ఉన్నాయి మ్యామ్. జస్ట్ వాళ్ళు ఏమంటే తొక్కాల్సిన అవసరం లేదుగా మేము, ఎక్సలేటర్సే వెళ్ళిపోతుంది. ఓకే, ఇన్నికి ఇది తయారు చేయడానికి ఎన్ని డేస్ పట్టింది మేడం? ఇది మేము 9th క్లాస్లో తయారు చేసాము సైన్స్ ఫేర్ కొరకు. అక్కడ నుంచి 1 ఇయర్ నుంచి దీన్ని ఒక వెహికల్ యూజ్ చేస్తున్నాము. ఇది అప్పటి నుంచి మేము అప్గ్రేడ్ చేస్తూ న్యూ ఫీచర్స్ ఇవి ఎంటర్ చేస్తూ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ మేకింగ్ చేస్తున్నాము. ఓకే, సో ఇప్పుడు ఇది నువ్వు గ్లోబల్ సమ్మిట్కి తీసుకొని వచ్చావు కదా, వచ్చారా ఇన్వెస్టర్స్ వీళ్ళు చూసి ఎవరైనా అప్రిషియేట్ చేశారా? మేడం అప్రిషియేట్స్ ఓకే, ఇన్వెస్టర్స్ కూడా ఒక 2 వచ్చారు ఇన్వెస్టర్స్. వాళ్ళు కూడా అప్రిషియేట్ చేసి వాళ్ళు కాంటాక్ట్ అవుతామన్నారు. వాళ్ళు మన ఇన్వెస్టర్స్ వచ్చి ఈ యొక్క సైకిల్ని తీసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే మన మిడిల్ క్లాస్ పీపుల్స్కి లో కాస్ట్లో ఈ యొక్క వెహికల్ అందిద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు సోలార్ లేకపోయింది అనుకో, అప్పుడు ఇది ఎలా నడుస్తుంది? సోలార్ లేకున్నా సరే బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది మేడం. ఆ బ్యాటరీ మనం ఛార్జ్ చేయాలా? అంటే ఆల్రెడీ సోలార్ ఉన్నప్పుడు అది ఛార్జ్ అయ్యి ఉంటుంది. ఒకవేళ మనం కావాలి అనుకుంటే మాన్సూన్ సీజన్లో సన్లైట్ ఉన్నది కాబట్టి మనం అట్లాంటి టైంలో మనము బయట మన ఇంట్లోని చార్జర్తో కూడా ఛార్జ్ చేయొచ్చు. సో చాలా నైస్. సో ఇది మీ స్కూల్లో మీ ఫ్రెండ్స్, పేరెంట్స్ వాళ్ళంతా చూసి ఏమన్నారు? అంటే ఈ యొక్క వెహికల్ని బాగా తయారు చేస్తామని మా టీచర్స్, మా ఫ్రెండ్స్ అందరూ ట్రయల్ చేశారు, వాడాము, చాలా బాగుంది, ఇలాంటివి తయారు చేయాలని చెప్పారు. ఎవరైనా హెల్ప్ చేశారా, నువ్వు ఒక్కడమే చేశావా? నా ఇండివిజువల్గా చేశాను మేడం. మా స్కూల్ నుంచి కొన్ని ఎట్లా సజెషన్స్ అట్లాంటివి చేశాను. సో అసలు చాలా గ్రేట్. చాలామంది పిల్లలు ఇన్స్పైర్ చేసుకోవాలి గగన్ చంద్రని చూసి. ఒక మారుమూల ప్రాంతంలో దట్టు ఎస్సీ బాయ్స్ హాస్టల్లో చదువుకుంటున్నాడు 10th క్లాస్. అయితే వాళ్ళ ఊర్లో మొత్తం ఫ్యూయల్కి చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వితౌట్ ఫ్యూయల్ ఒక వెహికల్ని తయారు చేయాలి. ఇది ఎన్ని మీటర్స్ వరకు వెళ్తుంది? ఇది టోటల్లీ సన్లైట్ మీద అయితే మనకు కంటిన్యూగా ట్రావెల్ అవుతుంది. దేర్ ఇస్ సన్లైట్ లేదు అంటే బ్యాటరీ మాత్రం 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. సో ఒకవేళ ఎండ బాగా ఉందంటే ఎంత దూరమైనా ట్రావెల్ చేయొచ్చు అంటే, ఒకవేళ ఎండ లేకపోతే మాత్రం ఆల్రెడీ సన్ ఉన్న టైంలోనే బ్యాటరీ అనేది ఫుల్ అయిపోతుంది. కాబట్టి ఆ బ్యాటరీ బ్యాకప్తో దాదాపు 30 కిలోమీటర్ల వరకు కూడా ప్రయాణించవచ్చు అంట. 9th క్లాస్ నుంచి స్టార్ట్ చేసి 10th క్లాస్ వచ్చేసరికి గగన్ చంద్ర ఒక్కడే ఇంత చక్కటి క్రియేటివిటీ, ఇంత చక్కటి ఇన్నోవేషన్ కూడా తయారు చేశాడు. సో మొత్తానికైతే గ్లోబల్ సమ్మిట్కి వచ్చాడు. ఇక్కడ అందరు కూడా చూసి అప్రిషియేషన్ చేస్తున్నారు అన్నారు. ఖచ్చితంగా ఇలాంటి వాళ్లకు ఏదైనా హెల్ప్ చేస్తే మన తెలంగాణ రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో మట్టిలో మాణిక్యాల్లాగా ఎంతో మందికి కూడా హెల్ప్ చేయొచ్చు. ఎంతో మందికి కూడా ఇంకా కొత్త వాళ్ళని కూడా ముందుకు తీసుకురావచ్చు, టాలెంట్ని కూడా ఆవిష్కరించవచ్చు, టాలెంట్ని కూడా ఎంకరేజ్ చేయొచ్చు. సో వీడియో జర్నలిస్ట్ శ్రీనుతో హేమ, బిగ్ టీవీ, గ్లోబల్ సమ్మిట్.